ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్. హాయ్, నా పేరు మోహన్. గారు సార్, ఈసారి ఓటు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారో చెప్పమంటారా? ఇప్పుడు మనకి 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడి మాకు జగన్ మీద అపోజిషన్ అయింది. ఆ 3 పార్టీలు కూడా ఓట్లు చీలిక రాకుండా ఒకరి మధ్య ఒకరు మనస్పర్ధలు లేకుండా ఉంటే ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుంది. కానీ మావాడికి సీట్ అవ్వలేదు, మా నాయకుడికి ఎందుకు సీట్ అవ్వలేదు, ఎన్డీఏ అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు, మా నాయకుడిని మోసం చేశారు అని చెప్పి ఓట్లు చీలికలు వచ్చినాయి అంటే జగన్ గెలిచే అవకాశం ఉంది. ఓట్లు చీలికలు రాకపోతే ఎన్డీఏ గెలుస్తుంది. ఈ ఓట్లు చీలికలు వస్తే జగనే గెలుస్తుంది. కూటమి పెట్టుకోవడం వెనకాల కొంతమంది ప్రజలు ఏమంటారంటే ఈ వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక కూటమి ఏర్పడింది, ఈ ఎలా అయినా సరే ఓడించాలనే విధంగానే ఏర్పడింది తప్పితే ఇంకో ఉద్దేశం లేదు కొంతమంది వైఎస్ఆర్సీపీ అభిమానులు అంటారు. దానిపైన చెప్పాలంటే ఇప్పుడు సెంట్రల్లో మనకు బీజేపీ కన్ఫర్మ్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. ఇక్కడ స్టేట్ వైడ్ చూసినట్టే పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయాలంటే క్యాండిడేట్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి అంత ఆదరణ లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే తన క్యాండిడేట్కి ఆపోజిట్ జనసేన ఉన్నది. అక్కడ కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడుకి వాళ్ళ క్యాండిడేట్కి తక్కువ మెజారిటీ ఉండి పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంది. ఆ చోట్ల 2 క్లమ్జీ అయినాయి అంటే ఇద్దరికి ఓట్లు తేడా వస్తుంది. అందుకు ఇద్దరు గెలవకపోతే మళ్ళీ వైసీపీ వస్తుంది. వీళ్ళు ముగ్గురు ఏర్పడ్డారంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, ఒకరికొకరు సపోర్ట్ ఉన్నది అని చెప్పేసి 3 పార్టీలు కూడా ఎన్డీఏ కూటమి పెట్టుకొని జగన్ మీద పోటీ చేస్తున్నారు. అందుకు వీళ్ళు ఏమన్నారంటే మేము ముగ్గురం కలిసి ఓడిస్తాం మిమ్మల్ని, ఎందుకంటే మాకు బలం ఎక్కువ ఉందని ఎన్డీఏ కూటమి అంటుంది. కానీ జగన్ సైడ్ వాళ్ళు ఏమన్నారంటే ఒకళ్ళనే సింగిల్గా ఎదుర్కోలేక ముగ్గురు కలిసి వస్తున్నారు అనేసి వాళ్ళు హీరో అనుకుంటున్నారు, వీళ్ళని విలన్స్ అనుకుంటున్నారు. ఈసారి పరిపాలన విషయంలో మాట్లాడుకుంటే కూటమి ఒకవేళ మీరు అన్నట్టుగా వచ్చినట్టుగా ఓటీ చీలకు కాకుండా వచ్చినట్లయితే కనుక ఎన్డీఏ యొక్క పరిపాలన కానీ ఆలోచించే విధానం కానీ దేశం పట్ల చూసుకునే విధానం కానీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఇటు జనసేన నాయకులకి ఏంటంటే ఎలాగా చేయాలో ఏంటంటే రాజకీయ పరంగా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలో అంత క్లారిటీ లేదు. ఎందుకంటే అందుకే దాని గురించి ఒక 5 ఏళ్ళు ఆపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇద్దామని పవన్ కళ్యాణ్ గురించి అనుకుంటున్నారు. బీజేపీ మీరు ఎందుకంటే సెంట్రల్ వైపు ఉంది, కానీ ఈ 3 కలిపి ఎన్డీఏ కూటమిలో వస్తే కనుక ఎలా ఉంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని చూసుకుంటే ఇప్పుడు మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారు. ఒకవేళ నిజంగానే బీజేపీ వస్తే జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు మీరు ప్రైవేటీకరణ ఆపగలరా, దాని గురించి ఎటువంటి మాటలు మాట్లాడలేదు, ఎక్కడ సభ పెట్టినా సరే మేము ఇలా ఓడిస్తాం అలా ఓడిస్తాం చెప్తున్నారు, కానీ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పట్లేదు అనేసి వైసీపీ వాళ్ళు అన్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మేము ఖచ్చితంగా ఆపుతాము, ప్రైవేటీకరణ చెయ్యము, గవర్నమెంట్తో మేము మాట్లాడతామని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు అంటున్నారు. నిజంగా వీళ్ళు చెప్పినట్టు చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు, కానీ వాళ్ళు చెప్పలేకపోతే ప్రైవేటీకరణ అయిపోతుంది. ఒకవేళ ఇద్దరు నాయకులు కలిసి ఉన్నారు కాబట్టి మన ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలంటే చాలా మంది స్టూడెంట్స్కి అదొక ఈ విధంగానే మాట్లాడుకుంటుంది, ఎందుకంటే అదొక కళ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవాలి అని. కానీ ఇప్పుడు ఆ ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని సందర్భాల్లో తాకట్టు పెడుతున్నారు అనే సందర్భాలు వచ్చాయి, న్యూస్లో కూడా కొన్ని సందర్భాల్లో చూస్తాం. అదే కనుక జరిగితే కనుక అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చినట్లయితే అదే కనుక జరిగితే అసలు పరిస్థితి ఎలా ఉంటుందంట? ఆంధ్ర యూనివర్సిటీని తాకట్టు పెట్టడం అంటే వైజాగ్లో సగం అంతా ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, దీన్ని తాకట్టు పెట్టి ఏం చేస్తారు వాళ్ళు? తాకట్టు పెడితే ఇంకా విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము. దీన్ని తాకట్టు పెట్టకూడదు. ఇప్పటికే చాలా గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టారు అనేసి వార్తలు వస్తున్నాయి, అవి నిజమా కాదా తెలీదు మనకి ఇంకానే. ఎందుకంటే మనకి న్యూస్లో చూపిస్తారో మనం ఇవి చూస్తాము, చూసి ఇలా తాకట్టు పెట్టారంట అనేసి అపోజిషన్ దాన్ని హైలైట్ చేస్తారు తాకట్టు పెట్టామనేసి. కానీ వీళ్ళు ఏమంటారు, మేము తాకట్టు పెట్టినట్టు రుజువు చూపించమనండి, పేపర్ చూపించమని అడుగుతారు. కానీ ఆంధ్ర యూనివర్సిటీ తాకట్టు పెట్టడం అవ్వదు. అంటే ఇప్పుడు మనకి నిజాలు తెలియనంత వరకు కూడా ఏది తాకట్టులోకి వెళ్ళింది ఏది ఒరిజినల్ గా ఉందో మనకి గారికి తెలియదు. సో ఉన్నది ఏంటి తెచ్చుకున్నది ఏంటి ప్రతిదీ క్లియర్ గా మేనిఫెస్టో ఎలా రిలీజ్ చేస్తున్నారు, అలాగే ప్రతిసారి కూడా ప్రతి ఏడు రిలీజ్ చేసినట్టయితే అభిమానులకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, స్టూడెంట్స్ కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఐటీ రంగంలో చూసుకుంటే ఎక్కడ చూసినా విశాఖపట్నంలో ఐటీ రంగం సెక్టర్ కనిపించట్లేదు. ఒక ఐటీ సెక్టర్ తప్పితే అక్కడ 4-5 కంపెనీస్ ఉన్నాయంటే మనం పని చేయాలంటే బయటికి వెళ్ళి పనిచేయాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఐటీ మినిస్టర్ గా మళ్ళీ అమర్నాథ్ గారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చి అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ గా ఏం చేశారు అనేది చెప్పలేను. కాకపోతే మనం చూసిన రుషికొండలో ఐటీ హబ్ ఉందంటే అది గవర్నమెంట్ లో వచ్చింది కాదు, ఇంతకు ముందు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ లోనే వచ్చింది. అది వీళ్ళు మళ్ళీ కొత్తగా చేసిందంటే ఏం లేదు.
ఇన్ఫోసిస్ కంపెనీ కూడా వాళ్ళే తీసుకొచ్చారు అని చెప్పేసి ఇదే నేపథ్యంలో మాట్లాడు. కానీ బ్రీఫ్ గా లాస్ట్ హిస్టరీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దాంతో జరిగింది అని కూడా తెలుస్తుంది. కానీ బయట ప్రచారం మాత్రం ఐటీ మినిస్టర్ తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని చెప్పేసి ప్రచారం అవుతుంది. సో అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈ నేపథ్యంలో సో వీళ్ళు కూడా ఇంకొక ఛాన్స్ ఇస్తే వస్తుంది కదా అంటున్నారు. సో ఇంకొక ఛాన్స్ ఇద్దామంటారా? మీరు ఛాన్స్ ఇద్దామని అన్నది వైసీపీ అది నా చేతిలో లేదు. అంటే స్టూడెంట్ కాబట్టి ఏదైనా స్టూడెంట్ మార్చగలుగుతారు. సో ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా విలువైంది. ఒక్క ఓటు ఎలాంటి పార్టీనైనా మార్చగల శక్తి ఉంటుంది. సో మీ పరంగా మీ డెసిషన్ ఏంటంటే? ఇప్పుడు స్టూడెంట్ పరంగా ఆలోచిస్తే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆదిత్య సొరంపాలెంకి విజిట్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ ని వాళ్ళు భయపెట్టి అటెండెన్స్ తగ్గించేస్తాం, మీరు ఖచ్చితంగా సభకి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఆదిత్య పిల్లల్ని వాళ్ళు భయభ్రాంతి చేసి వాళ్ళందరినీ మీటింగ్ తీసుకొచ్చారు. అక్కడ పిల్లలు ఏం చేశారు, మమ్మల్ని ఎలా తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు ఒకటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం కానీ లేకపోతే జగన్ విమర్శించడం కానీ ఇటువంటి నినాదాలు చాలా చేశారు. చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ ఒక నోటీస్ రిలీజ్ చేసింది. ఎవరైతే అక్కడ గోల చేశారో, ఎవరైతే గొడవ చేశారో వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. అక్కడ స్టూడెంట్స్ రావాలని ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళని ఫోర్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం లేక స్టూడెంట్స్కి వాళ్ళు నినాదాలు చేసుకున్నప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ ఎలా చేసింది. అందుకు స్టూడెంట్స్ అందరూ కూడా వైసీపీ గవర్నమెంట్ వ్యతిరేకంగానే అయిపోయారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల. సో స్టూడెంట్లు తలుచుకుంటే గవర్నమెంట్ మారిపోతుంది. కానీ చాలామంది వాళ్ళ ఇంట్లో ప్రెజెంట్ పెట్టుకొని అంటే మీకు జేవీడీ వచ్చింది లేక అమ్మఒడి వస్తుంది, ఒకటి ఏంటంటే సంక్షేమ పథకాలు బట్టి చూసుకుని ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఓటేశారంటే వైసీపీ వస్తుంది. లేదు మాకు డెవలప్మెంట్ కావాలి, దాంతోపాటు మనీ కూడా సర్క్యులేట్ అవ్వాలి అనేసి అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది. థ్యాంక్ యూ.